వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎలమంచల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు జై జగన్ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ. పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వర్మ. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించండి. ఓటర్లకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్. సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆడల్ కిషోర్ కుమార్ ఒక కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణ. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తి రాజు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ప్రచారంలో భాగంగా యలమంచిలి పట్టణం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో మెయిన్ రోడ్డు హోరెత్తించారు. ప్రచారంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, ఎంపీపీ బోదెప్పు గోవింద్, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రామకుమారి, అలాగే వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మొదపు ఎరయ్యదోర, 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో మన మున్సిపాలిటీలో ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ చక్కగా చెరువులు కట్టుకున్నాం. మాది కాక మన 101 కోట్లతో ఇంటింటికి కుళాయి స్కీము అది శాంక్షన్ అయ్యింది. అప్పుడే 3 నెలలు పనిచేశారు. కట్ చేసి పైప్ లైన్లు కూడా వేశారు. అది కాక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 69 కోట్లతో శాంక్షన్ అయింది. ఎలక్షన్ అయిపోయినంటే టెండర్ పిలుస్తారు, షార్ట్ చేస్తారు. ఎందుకంటే అది అయిపోతే ఇంకా శాశ్వతంగా మనకు మురికి నీరు సమస్య పోతుంది. అది కాక ఇవాళ అక్కచెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతసేపు ఆలోచించినా మా అక్కచెల్లెమ్మలో ఇదే పని మీద ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసినా ఏది మాట్లాడినా అక్కచెల్లెమ్మలే. ఎందుకంటే అక్కచెల్లెమ్మలు ఆయన నమ్ముకున్నాడు, ఆయన మీరు నమ్ముకున్నాడు. రెండు అటువంటి 2019లో అక్కచెల్లెమ్మలు నమ్ముకుని హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చిన అన్ని ఒక్కడు కూడా వదిలిపెట్టకుండా అన్ని నెరవేర్చాడు. ఇవాళ ఉండి మళ్ళీ అక్కచెల్లెమ్మల కోసం అన్ని కొంచెం పెంచాడు. పెన్షన్ 3 నుంచి 3.5 పెంచాడు. అది అమ్మఒడి 15 నుంచి చెల్లెమ్మల పిల్లల్ని చదివిస్తున్నటువంటి వాళ్ళ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల గురించి పాఠశాలని నాడు నేడులో ఆధునీకరణ చేస్తూ ప్రతి చెల్లెమ్మ ఖాతాలో కూడా 15,000 రూపాయలని పిల్లల చదువుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి కన్నబాబు గారు చెప్పినట్టుగా 45 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి అక్కకి కూడా 60 సంవత్సరాలు లోపునటువంటి చేయూత పథకాలను పెట్టి ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలని, 4 సంవత్సరాలుగా 75,000 రూపాయలని ప్రతి ఇంటికి కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ అక్కచెల్లెమ్మల ఖాతాలకు పంపించినటువంటి జగనన్న. ఏదైతే అక్కచెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా కార్యక్రమం, ఏదైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో వాటిని కూడా మాఫీ చేసేటువంటి కార్యక్రమం, అప్పునంతలు కూడా 4 విడతలుగా ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ
పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్ మార్కెట్ సెంటర్ మీదుగా పట్నం అంతా తిరుగుతూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలను కోరారు. పిఠాపురం పట్టణంలో భారీ వర్షం పడడంతో వర్షానికి కూడా లెక్క చేయకుండా మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం, మాట్లాడడం, మీ ఇద్దరం కూడా నేను కూడా పొత్తులో భాగస్వామ్యం అవ్వాలి, నా వలన ఆ పార్టీకి చెడ్డ పేరు రాకూడదని నేను కూడా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు విన్నాం. ఇద్దరం కూడా బలపరిచిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. భారీ మెజార్టీతో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా 100% భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎంపీ, ఎమ్మెల్యే కూడా 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుగా వేయాలి. ఈవేళ చాలా బ్రహ్మాండంగా ర్యాలీ చేసినందుకు ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం పట్టణ సమస్యలు, మంచినీరు నేను తెచ్చాను. గీత టైంలో అవినీతి అయిపోయి మంచినీరు ప్రాజెక్టు ఆగిపోయిన ప్రాజెక్టుకి మళ్ళీ 22 కోట్లు తెచ్చి పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చాను. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి గుడి కట్టాను. వెంకటేశ్వర స్వామి గుడికి 2,70,00,000 ఇచ్చాను. డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం 8 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సెంట్రల్ లైటింగ్ చేసాం. అన్ని ఎస్సీ పేటలో ప్రతి ఆడబడుచుకి, ఓసీ పేటలో కాలికి మట్టవకుండా రోడ్లు వేసాం. అలాగే బీసీలకి కళ్యాణ మండపం ఇచ్చాం 5 కోట్ల ఆస్తి. కాపు కళ్యాణ మండపం ఇచ్చాం 7 కోట్ల ఆస్తి, 50 లక్షల నిధులు. అలాగే ముస్లిం కళ్యాణ మండపం ఇచ్చాం 2.5 కోట్ల ఆస్తి, 50 లక్షల నిధులు. అలాగే వైశ్య, బ్రాహ్మణ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. ఈరోజు వంగా గీత గారిని నేను అడుగుతా ఉన్నా, ఇచ్చిన కమ్యూనిటీ హాల్ సగంలో ఎందుకు ఆపారు? కాపు కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? బీసీ కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? 5 ఏళ్ళు మీరు కనపడకుండా ఈ నియోజకవర్గానికి రాకుండా ఎప్పుడన్నా గీత గారు వచ్చిందే? 5 ఏళ్ళు కరోనాలో కూడా రాకుండా ఈవేళ ఓటు అడగడానికి మీ స్థానంలో. గత 3 దశాబ్దాలుగా నూర్ భాషా కులాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కులాన్ని గుర్తించడమే కాకుండా ఈ కులాన్ని హేళన చేస్తూ మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో కూడా తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నూర్ భాషా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ పేర్కొన్నారు. నూర్ భాషా దూదే కుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ సాహెబ్ అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ మీడియాతో మాట్లాడుతూ నూర్ భాషా కులానికి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలుకున్న తమ కులస్తులకు తెలియజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా తాను రాష్ట్ర పర్యటన చేస్తున్నానని తెలిపారు. పిఠాపురంలో వంగ గీతా విశ్వనాథ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను గెలిపించుకునే బాధ్యత నూర్ భాషా కులస్తులపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒక ముఖ్యమైనటువంటి సమావేశానికి హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఓసీ ముస్లింలు కానివ్వండి, బీసీ ముస్లింలు కానివ్వండి, అట్లాగే మైనారిటీల్లో క్రిస్టియన్ మైనారిటీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వీళ్ళందరికీ ఒక అభయహస్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఫలాలు పొందుతూ ఈరోజు మైనారిటీలు అంతా ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఈరోజు ఈ 2024 రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పేదవాడికి, పెత్తందారుడికి జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం భావించాలి. దానికి కారణం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి సిద్ధమయ్యాడనే విషయం మనందరికీ తెలుసు. 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో
25 లక్షల పైచిలకు నూర్భాష ముస్లిం మైనార్టీలో. రాజ్యాంగానికి తూట్లు పోడుస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ అన్నారు. బుధవారం న్యూ కాలనీ రోటరీ హాల్లో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ వామపక్షాల ఎమ్మెల్యేల అభ్యర్థులతో సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ కలబోలి మాటలు చెప్పి వెళ్లిపోయారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి హామీలను స్వస్థత ఇవ్వలేదన్నారు. నైతిక విలువలేని కూటమి, చిత్తశుద్ధి లేని చంద్రబాబు, రాజకీయ అవగాహన లేని పవన్ కళ్యాణ్, అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్ రాష్ట్రానికి అవసరమా అన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని జగన్ మంత్రి గుడివాడ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక లిక్విడేషన్ చేసి ప్రజలను మోసగించారని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యార్ గంగాధర్, తనకాల అనంతరావు, భగత్, రుత్తల శ్రీరామ్మూర్తి, దొడ్డి శ్రీనివాస్, డాక్టర్ తాతారావు, సిపిఐ నాయకులు రమణ, సిపిఎం నాయకులు దొరబాబు, గంటా శ్రీరామ్, రైతు సంఘ నాయకులు కరి అప్పారావు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వరకు చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు, తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ మేము తెరిపిస్తామని, తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ మేము ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈవేళ తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ మూతవేయబడిందంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లిక్విడేషన్ చేయాలంటే ఎంత బరి తెగించి ఇచ్చిన హామీలు మర్చిపోయి మళ్ళీ ఓట్లు ఆడడానికి ఏ మోహం పెట్టుకొని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాకుండా అనకాపల్లి జిల్లాలో చూస్తే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గతంలో అమర్నాథ్ గారు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్ పోటీ చేశాడు, ఆ పార్టీలు పోటీ చేసినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోడ్ల మీద కానీ బ్రిడ్జిల మీద కానీ ఏమీ దృష్టి పెట్టలేదు, అభివృద్ధి లేదు జిల్లాలో. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచడం జరిగింది. వారిని వెళ్ళి ప్రశ్నించినప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మేము కాదని చెప్పి ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారంటే బాధ్యత రైతుగా విద్యుత్ ఛార్జీలు పెంచింది వాళ్ళు కాదని చెప్తున్నారు. వాళ్ళకి ఏ ఆరాధన ఉంది ఇంక ప్రభుత్వంలో కూర్చోనందుకు, ఓట్లు అడగడానికి ఏ ఆరాధన ఉంది? అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఓట్లు అడిగే అర్హత లేదు. బీజేపీ చూస్తే ఇక్కడ స్థానికత సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ అందరి ముందుకి 5 గ్యారెంటీలతో ముందుకు వచ్చింది. దాంట్లో ప్రధానమైంది మన మహిళలకి మహాలక్ష్మి అనే స్కీమ్ మేము పెడుతున్నాం. సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో మహిళకి ₹1,00,000 వారి అకౌంట్ లో వేస్తామని మేము ఇచ్చిన హామీ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేదని డెఫినెట్ గా నెరవేరుస్తుందని మీ అందరూ తెలియజేస్తున్నాం. ₹1,00,000 అంటే నెలకి ₹8,333 1వ తారీఖున ప్రతి పేద కుటుంబంలో మహిళకి జమ అవుతుందని మేము ఇచ్చిన హామీ. రైతులు చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేసి అలాగే ప్రతి రైతుకి కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు ఎంతో మేధావులతో చర్చించి అన్ని వర్గాల వారితో చర్చించి ఈ మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగింది. మేము చెప్తుంది చట్టం చేస్తామని. రైతుకు విధించిన ఈ మోడీని విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం చేస్తుంది. అనకాపల్లికి వస్తే చెరుకు రైతులు ఎంతో సంక్షోభంలో ఉన్నారు. చెరుకు రైతుకి వాళ్ళు 7,000 క్వింటాలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹4,000
కనీస మద్దతు ధర ఇస్తామని మేము తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినట్టే డెఫినెట్ గా నెరవేరుస్తుంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రక్షించే కూటమి ఇండియా కూటమి, మరో పక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వేరుపరుస్తూ ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా గాని విభజన హామీలు గాని ప్రస్తావించకుండా ఆంధ్ర రాష్ట్రంలోని ఓట్లు అభ్యర్థించడానికి వస్తున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మొన్న అనకాపల్లి విచ్చేసి అనకాపల్లి గాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గాని ఏమి హామీలు ఇవ్వకుండా వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది అని ముఖ్యంగా మాట్లాడింది. ఆంధ్ర రాష్ట్రంలోని 5,000 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మించామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ను, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా స్థానికులు మాత్రమే పోటీ చేయాలని చెప్పిన మాజీ మంత్రి అయ్యన్న ఇప్పుడు ఎక్కడో కడప నుండి వచ్చిన సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా మద్దతు ఎందుకు ఇస్తున్నారో అందరికీ తెలుసని, కోట్ల రూపాయలకు తీసుకుని ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిగ్గులేదా అని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడం కోసమే బీజేపీలో చేరారని, 450 కోట్ల రూపాయలు ఫోర్జరీ చేశారని, సినీ హీరో వేణు కేసు పెట్టారని, గతంలో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ బోగస్ కంపెనీలు సృష్టించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఎన్నో ఆరోపణలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు బుద్ధ శ్రీనివాసరావు, ఎల్లపు గాంధీ, జోగు నాయుడు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బయట టాక్ ఉంది. ఇవాళ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆయన నిబద్ధత గల వ్యక్తి. గత 5 సంవత్సరాల నుంచి అత్యద్భుతంగా పనిచేయడంతో పాటు ఈరోజు కూడా ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చి ఆయన ఇంటి గుమ్మంలోకి యాక్సెస్ ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యాక్సెస్ ఇచ్చినటువంటి వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, మరీ ముఖ్యంగా ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీరు అసంబద్ధంగా మాట్లాడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. నేను మొన్నే సవాల్ చేశాను, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరు పెట్టారు? ఇవాళ సీఎం రమేష్ చెప్పారు. ఎందుకంటే మొన్నే నరేంద్ర మోదీ గారు తాళపాలెం సభలో వచ్చినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు, రైతాంగ కుటుంబాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్కి ఆ టైటిల్ గట్టిగా కన్ఫర్మ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గజెట్ని రిలీజ్ చేసిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నీతి ఆయోగ్కి వచ్చింది. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దానికి చైర్మన్. ఆయన నియమాలు నిబంధనల ప్రకారం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు అన్నింటికి వచ్చింది. మరి ఇవాళ సీఎం రమేష్ గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమైనా కాంట్రడిక్ట్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ఏమైనా కాంట్రడిక్ట్ చేయగలరా? పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడేస్తుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా ఎనీబడి ఇన్ ద స్టేట్, ఇక్కడున్న సీఎం రమేష్ కానివచ్చు, అయ్యన్న పాత్ర గారు కానివచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎవరైనా డిబేటు డిస్కషన్కి మాతో కూర్చొనే ధైర్యం దమ్ము ఉంటే రండి మాట్లాడదాం. పూర్తిగా పేపర్స్తో మాకు కాంక్రీట్గా టోటల్ డీటెయిల్స్ ఉన్నది. ఇది మహాకూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏదో ఒక గోబెల్స్ ప్రచారం చేసేద్దామని చెప్పి మాట్లాడుతుంటే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి. ఒక మన ప్రాంతాన్ని, నేను ఆ మాట అనకూడదు కానీ, ఒక వ్యభిచార కోపంలో వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళకి ఒత్తాస పలుకుతున్నటువంటి ఇక్కడ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళ లాభాలు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. వీళ్ళ లాభాలన్నీ కూడా మాకు ఏదో వచ్చింది, మేము సాటిస్ఫై అనేసరికి వీళ్ళు మొత్తం ప్లేట్ తిప్పేస్తున్నారు. దయచేసి ఇదే లెగసీయా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 సంవత్సరాల నుంచి వీళ్ళనే గెలిపించాలా, వీళ్ళనే ఉంచాలా? ఉమాశంకర్ గణేష్ గారు లాంటి వ్యక్తి ఒకసారి గెలిచారు, రెండోసారి అవకాశం ఇస్తే ఈయన అద్భుతంగా చేస్తాడని చెప్పని ప్రజలు అనుకోవట్లేదా? వారి తమ్ముడు గారు జమీల్ గారు ఈ నర్సీపట్నం ప్రాంతానికి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నో సర్వీసెస్ చేశారు. ఇలాంటి వ్యక్తి అయ్యన్న పాత్ర గారి బ్యాక్గ్రౌండ్ కావండి, ఈ 40 సంవత్సరాల రాజకీయంలో ఆయన పెద్ద స్థాయిలోకి వెళ్ళడానికి గల కారణం కూడా ఇలాంటి వ్యక్తులను కూడా గుర్తించలేకపోతే ఇంక వీరు ప్రజలకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకనే దయచేసి 4th ఎస్టేట్గా ఉన్న మీడియాను కూడా మేము అపీల్ చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు
మా అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి మూడు జిల్లాల్లో తిరగమని ఉన్న ఇష్యూస్ న్యాచురల్గా ఉన్న ఇష్యూసే చెప్పండి తప్ప మీరు ఎక్కడ కూడా మీరు ఇందులో ఏదో మీరు ఫోర్స్ చేయక్కర్లేదు, లేకపోతే ఇంకొకలా చేసి చెప్పాలని కూడా ఎక్కడా చెప్పట్లేదు. సో ఆయన డైరెక్షన్లో పూర్తిగా మేము పనిచేస్తున్నాం. ఈయనకి సంబంధించి జీవీఎల్ నరసింహారావు గారు, మీరు బీజేపీ డైరెక్ట్గా ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఆర్బీఐ గవర్నర్కి అయ్యా ఎలాంటి వ్యక్తులు బ్యాంకులో లూటీ చేసేటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో తీసుకోవద్దు అని చెప్పని గతంలో సీఎం రమేష్ గారి పైన, సుజనా చౌదరి గారి పైన కూడా ఈయన డైరెక్ట్గా లెటర్స్ రాయటం జరిగింది. దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా వెర్రివాళ్ళు, పార్టీలు మేము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసావహించాలా, లేకపోతే శిరసావి ఇచ్చేస్తామా, లేకపోతే ఒక బుల్డోజ్ చేసి మీకు ఏం నచ్చితే అది ఒక డిజిటల్ మీడియాలోని సోషల్ మీడియాలోని మీకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని మీడియాను కొనేసి మీకు ఎలా పడితే అలా చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో రేపొద్దు నిజంగా ఎన్నిక అవ్వడో, ఎన్నిక ఒకవేళ అయితే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ సీఎం రమేష్ డైరెక్ట్గా ఫోన్ చేసి యాక్సెస్లోకి వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉండగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. దానికి సమాధానంగా సీఎం రమేష్ మాట్లాడాలి. అయ్యన్న పాత్రి గారి మీద కూడా గతంలో మాకు కూడా గౌరవం ఉండేది, నేను కూడా గతంలో ఆ పార్టీలో పనిచేశాను. కానీ ఎక్కడా ఏ విధంగా వాళ్ళు వారసత్వం ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ తాలూకా నాయకులకే వాళ్ళ పిల్లలకే చేసుకుంటారు తప్ప బయట వాళ్ళని సొంత సోదరులు కానీ ఎవరిని కూడా ఎదగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అన్నయ్య గారు జమ్మీల్ గారు కూడా ఒక కొత్త యువకుడు లాంటి కుర్రవాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి వెనకాతలు మేము వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీలో కూడా థంపింగ్ మెజారిటీతో జోగినాడు అన్న ఏపీ స్టేట్ కల్చరల్ కమిషన్ చైర్మన్ సాధ్యం కానటువంటిది ఈ మేనిఫెస్టో, ఈ ఎజెండాని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అని చెప్పారు. సో అందుకనే ఈయన చాలా పెద్ద మహా పోటుగాడు అని చెప్పని మొత్తం షెల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి 450 కోట్ల రూపాయలు ఫోర్జరీ చేశాడని చెప్పని డైరెక్ట్గా అన్ని వార్తా కథనాల్లో నేషనల్ మీడియాస్లో రావడం జరిగింది. బీజేపీ ఎంపీ రమేష్ అక్యూజ్డ్ నెంబర్ 1 ఇన్ 450 crore ఫోర్జరీ కేసు అని చెప్పని కూడా సీఎం రమేష్ మీద ఇవన్నీ రావడం జరిగింది. అందువల్ల ఇవన్నిటిపైన కూడా కాంక్రీట్గా ప్రజలందరూ విశ్వసించండి. దయచేసి ఉత్తరాంధ్ర ఉద్యమాల పురుటిగడ్డ, ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులు. మా వాళ్ళందరినీ ఫస్ట్ నుంచి రాజకీయంగా దోచేద్దాం అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీలకి సమాధి కట్టాలి. మరి లోకల్గా ఒక చిన్న స్థాయి వార్డు మెంబర్ నుంచి ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి బూడు ముత్యాల నాయుడు గారు ఆయన ప్రతినిత్యం ప్రజల్లో జనాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పని ఇక్కడ ఉన్న ప్రజలకి నేను కోరుకుంటా ఉన్నాను. సీఎం రమేష్తో పాటు ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఓడించాలి. ఇప్పుడే అనకాపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొనతాల రామకృష్ణ గారిని తుక్కుగా ప్రజలందరూ కూడా ఓడించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అలాగే అక్కడ పాయకరావుపేట అనిత కానివచ్చు, యలమంచిలో జనసేన అభ్యర్థి సుందరం విజయ్ కుమార్ గారు కానివచ్చు, ఇక్కడ అయ్యన్న పాత్రి గారిని కానివచ్చు, అలాగే మాడుగుల్లో బండారు సత్యనామూర్తి గారు కానివచ్చు, చోడవరంలో కేఎస్ఎన్ రాజు గారు కానివచ్చు, వీళ్ళందరినీ కూడా పెందుర్తి ఇవాళ పంచకల రమేష్ బాబు ఎక్కడో నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ స్వైర విహారం చేసి దయచేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కసింకోట గవరపేట మధ్య వీధిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కొనతాలతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, కూటమి నేతలు పాల్గొన్నారు. వేకి గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న జనసేన ఈ సమావేశంలో కశింకోటలో జనసేన బాగా ఖాయమని నిరూపించారు. కాగా కార్యకర్తలు జై కొనతాల, జై జనసేన అంటూ నినాదాల మధ్య సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సమస్యలో కొనతాల మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి నియంత్రణతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ లేకుండా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మన అభిమాన నాయకుడు, మన ఎమ్మెల్యే రాష్ట్రంలోనే మా వాళ్ళు వదిలిపెట్టలేదు. ఈ సమస్యలు చెప్తారు కానీ పనికి కాదంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన సమస్యలు ఇక్కడ రైతాంగానికి సంబంధించి, ఎందుకంటే ఆ సమస్య గురించి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. మొన్న అనకాపల్లి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎంతమంది వచ్చారు అమ్మా? ఎంతమంది వచ్చారు చెప్పండి. మీరందరూ వచ్చారు కదా. ఆ రోజు చెప్పారు కదా, శారదా నది మీద కసింకోటలో రైతులకు సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తారని చెప్పారు.
అంటే నాకంటే ఆయన చెప్పేది గొప్ప, ఆయనకంటే నేను చెప్పేది గొప్ప చెప్పండి. ఆయన నోటంటే చెప్పించాం, మీకు అంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి. అదేవిధంగా ఇక్కడ రజకులు చాలా మంది ఉన్నారు. మనకున్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి రజకులకి దోబీఘాట్ కార్యక్రమం కట్టించి ఏర్పడ్డ శారదాల దొడ్డిన మంచి దోబీఘాట్ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది రజకులకి. అదేవిధంగా మన ఇంటింటికి కుళాయిలు మన గతంలో కార్యక్రమం మొదలు పెట్టాం. గోవింద్ సత్యనారాయణ గారు కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మనకేం జరుగుతూ ఉందంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ముందు ఒకసారి ఓడించేస్తారు. ఏమో అట్లాగే నన్నగా ఓడించారు, అట్లాగే గోవింద్ గారు కూడా అభివృద్ధి చేశారు కాబట్టి ఓడిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయని వాళ్ళు మళ్ళీ మన దానికి అవకాశం దొరకట్లేదు, మళ్ళీ ఇక్కడ పోటీ చేయట్లేదు. వాళ్ళకైతే ఒక అవకాశం ఇచ్చేస్తున్నారు, దానివల్ల నష్టపోతాను. ఎంత నష్టపోయాలో తెలుసు మీకు. మళ్ళీ గోవింద్ గారిని గెలిపించుంటే ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి 5 సంవత్సరాలు. ఆ రోజు అభివృద్ధి జరిగిందని అప్పుడు నన్ను ఓడించారు, ఇప్పుడు అభివృద్ధి చేశారని నేను ఓడించారు. ఏదేమైనా ఈ రోజు మళ్ళీ మంచి రోజులు రావాలమ్మా, మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంటింటి కుళాయి కనెక్షన్ తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా. అది ఒకటే కాదు, రేషన్ కార్డు లేకపోయినా, పెన్షన్ లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా నిరుపేదలందరికీ కూడా ఈ 3 కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ, ఈ ప్రాంతానికి ఒక మంచి కళ్యాణ మండపం కావాలని చాలా కాలంగా చరకాల వాంఛ. ఏమండి ఏ అక్కచెల్లారా, కళ్యాణ మండపం కావాలా? ఎంతమందికి కావాలో చేతులెత్తండి. అందరికీ కావాలి. నాకు ఈ విషయం ఎవరు చెప్పారు చెప్పండి. నాకు మొన్న సారా సీసా నుంచి పార్లమెంటుకు ఎగబాకిన సీఎం రమేష్ అని విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అడారి కిషోర్ కుమార్ తెలిపారు. సీఎం రమేష్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఒక కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఎంపీగా ఉన్న రమేష్ తర్వాత బీజేపీలో చేరిపోయి కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం తనపై ఉన్న కేసులు తప్పించుకోవడం కోసమే ఆయన బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఆ సమయంలో 2018-19 సంవత్సరంలో కేసులు, దీనిపై ఎటువంటి కదలికలు కూడా లేవు. సినీ నటుడు వేణుకు సంబంధించిన పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో 450 కోట్ల రూపాయల నష్టానికి సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ కేసులో సీఎం రమేష్ A1 ముద్దాయిగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కరరావు హైదరాబాద్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఈ కేసు నిమిత్తమై హాజరై తన స్టేట్మెంట్ కోర్టుకు వినిపించడంతో సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు వెలుగు చూసింది. సీఎం రమేష్ తన సొంత కంపెనీ అయిన రిత్విక్ స్వాతి జాయింట్ వెంచర్ బోగస్ కంపెనీగా, దీనిపై అనుమానాలపై 2002 నవంబర్లో నకిలీ ఒప్పంద పత్రం సృష్టించి అందులో కావూరి భాస్కర్రావు సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఫోరెన్సిక్ పరీక్షలో ఫోర్జరీ జరిగినట్లు ధృవీకరణ అయిందని పేర్కొన్నారు. కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కున్నాడని చెప్పి అన్ని పత్రికలు, నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను అక్యూజ్డ్ గా ఉన్నాడు, బ్యాంక్రప్సీ చేశాడు, షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పడం గతంలో జరిగింది. ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది? స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, గతంలో మోడీ గారిని బాగా బూతులు తిట్టి ధర్మపోరాట దీక్షలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు. ఇక్కడ నాయకులు వారి ఓటర్లకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చెల్లబోదు. మీ పైన పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన, మీరు బ్యాంక్రప్సీ చేసిన విషయాలు ఉన్నాయి, జీవీఎల్ నరసింహారావు స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి, జాతీయ మీడియాలో మీరన్నీ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది. ఇవన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మన ఏపీఎన్ ఎంపీ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బలంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తత్తరపడిపోయాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి?
ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఒక వాటర్ పంపు కానీ ఒక స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ లేదా ఒక సీసీ రోడ్డు వేయించాడా? దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచన చేయండి. వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలు ఏదో చేద్దామని ఆలోచనతో వ్యక్తులు కాదు. విచక్షణతో ఆలోచించండి. నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారు డబ్బు సంచులు అందుతాయని చెప్పని. కానీ ప్రజలు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తాం. అనకాపల్లి స్థానిక భీముని గుమ్మం మళ్లవీధి ప్రాంతాల్లో బుధవారం ఉదయం జనసేన గడప గడపకు ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణకు ప్రతి గడపలోనూ పూల వర్షం కురిపిస్తూ హారతలిస్తూ జై జనసేన అంటూ జైజైలు పలికారు. ముందుగా భీమిలి గుమ్మం రామాలయం శ్రీరాముల వారిని దర్శించుకుని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. రామకృష్ణ గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ నమూనా ఈవీఎంను చూపిస్తూ జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఓటు వేసి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు. విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలని, కేంద్రంలో నరేంద్ర మోదీ గెలవాలని, వీరిద్దరికీ రథసారథి మంచి ఉన్నత ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, అప్పుడే మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట పడుతుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయిపోయాక అవతల కనబడలేదు, ఎదురు కనబడలేదు. ఇంకా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఎస్ రాయవరం గ్రామంలో గంధ అమావాస్య కావడంతో ఘనంగా నూకాంబిక అమ్మవారి జాతర నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పసుపు, కుంకుమ, చీరలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆలయం వద్ద ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం అమ్మవారి ఉత్సవాల్లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎస్ రాయవరం వీధిలో భక్తులను కనువిందు చేశాయి. జగన్
అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వేలుపుల వీధిలో గడప గడపకు వెళుతూ కడపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి పేదలకు చేరవలసిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లు జరిగిన మంచిని చూసిన ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీగా పోటీ చేస్తున్న బోడి ముత్యాల నాయుడిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బోండా శంకర్రావు, ఉగ్గిన అప్పారావు, గొర్రె చిన్న, బోండా వాసు, ఈ వెంకట్రావు, జట్టి శ్రీనివాసరావు, గోకడ అప్పలనాయుడు, గొల్లవిల్లి అప్పారావు, కొంగి శ్రీరామూర్తి, దాక్షారపు శ్రీనివాస్, దాసరి నరసింగరావు, రౌతుల సంతోష్, జీ నుక్రాజు, 83వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డులో కార్పొరేటర్ అయినటువంటి ప్రసన్నలక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో 83వ వార్డు కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వేల్పుల వీధిలో గడప గడపకి ప్రచారం చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఎంపీ గారి సమక్షంలో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడప నుంచి కూడా ప్రజలు చాలా మంచి స్పందన ఇస్తూ హారతులతో, తిలకాలతో ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుట్రలు పన్నుతున్నారో, వాలంటీర్లతో మొదలుపెట్టి మొదట వాలంటీర్లని చేయకూడదన్నారు, వాళ్ళని వర్క్ నుంచి తీసేయాలని చెప్పారు. తర్వాత పెన్షన్ అవ్వాతాతలు కానీ వికలాంగులు కానీ ఇబ్బంది పెట్టాలని పెన్షన్ కూడా పోయిన నెల సచివాలయాలకు వెళ్ళి తీసుకునేలాగా, వాళ్ళకి ఇబ్బందులు కలిగేలాగా, అదేవిధంగా ఈ నెల బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టారు. దీంతో ఆగకుండా ఈ పథకాలన్నీ అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఏవేవైతే డీబీటీ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు వెళ్తున్నాయో వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టడం వల్ల పేద ప్రజలందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో పడాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ అయ్యే వరకు పడకుండా అడ్డేసి ఇంత కుట్రలు పన్ని చంద్రబాబు నాయుడు గారి ఒక్క ధ్యేయం ఏంటంటే పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెడితేనే. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరుక్షణం నుంచి ఈసీపై ఒత్తిడి మొదలయ్యాయని అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. అనకాపల్లి వివేకానంద నగర్లో గల వైసీపీ పార్లమెంటరీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు ఓటమి భయంతో ఓర్వలేక పేదలకు సంక్షేమ పథకాలు అందకూడదనే ఉద్దేశంతో ఈసీకి ఫిర్యాదు చేసి పేద ప్రజల కడుపు కొట్టారని తెలిపారు. చంద్రబాబుకి పేదలంటే గిట్టదని మొదటి నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అన్నారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఎన్నికల్లో సీఎం రమేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు ఉదాహరణ చోడవరంలో జీఎస్టీ అధికారులపై దాడులు, అనంతరం తన స్వగ్రామంలో డ్రోన్లతో సృష్టించిన అల్లర్లే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటిది తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఒత్తిళ్లు మొదలైనాయి. ఎప్పుడూ కూడా గత ఎన్నికల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కలగల. పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూనాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకి ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేద ప్రజల మేలు గురించి పేద ప్రజలకు కూడా
సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలు సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు. కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు. అటువంటివి ఏవి కూడా తీసుకురాలేదు. ఈరోజు చేయూత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తూ అనకాపల్లి మండలం గోపాలపురం, సిహెచ్ఎన్ అగ్రహారం, మాటూరు గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మలసాల భారత్ కుమార్ ఇంటింటికి వెళుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మే 13వ తేదీన సోమవారం జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అవి చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు అడ్డుకోవడం చాలా దారుణమని అన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ప్రజలెవరూ నమ్మొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్రె సూరిబాబు, దంతులూరి దిలీప్ కుమార్, మండల అధ్యక్షుడు పెద్దశెట్టి గోవింద్, సర్పంచ్లు కరణం రెవెన్యూ నాయుడు, కొలిమెల్ల గోవిందు, ఎంపీడీసీలు మిద్దె రాజా చంద్రరావు, కోరుకొండ అచ్చయ్యమ్మ, అర్జున్రావు, వైసీపీ నాయకులు దంట్ల ప్రకాష్, ఉమి, మధుబాబు, కరణం కృష్ణ, పి కాసుబాబు, కరణం శ్రీను, మిద్దె హేమసుందర్, మార్టూరు, గోపాలపురం, అగ్రవరం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు సోమవారం నాడు జరగబోయే ఎన్నికల్లో అందిస్తారని కోరడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరంతా ఒక్కటే ఆలోచించండి. రేపు సోమవారం నాడు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారులకి జరగబోయే ఎన్నికలు. 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేసి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ నవరత్నాలను అమలు చేసి వాలంటరీ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి నేటి వరకు ఈ గ్రామానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో భాగంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి కూడా 13,500 రూపాయలు ఇచ్చాం. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో డ్వాక్రా మహిళలకి పూర్తిగా రుణమాఫీ చేస్తాననేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కింద 4 విడతల్లో పూర్తిగా రుణమాఫీ చేసిన కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద 45 సంవత్సరాల నుండి ప్రతి మహిళకి కూడా 18,700 రూపాయలు, 750 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా పేదవాడికి ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి. 2014లో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు హామీలు ఇచ్చాడు, 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో 2014 ఎన్నికల్లో డ్వాక్రా మహిళకి పూర్తిగా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ కుటుంబానికి కూడా రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా మీరు బ్యాంకులో పెట్టిన బంగారాన్ని పూర్తిగా విడిపించి తీసుకొని వచ్చేస్తా అన్నాడు. ఏ కుటుంబానికి కూడా ఇవ్వలేదు. ఇదే కాకుండా ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఏ కుటుంబానికైనా ఉద్యోగం ఇచ్చాడా? ఉద్యోగం లేదు సరిగదా.
కూటమి అభ్యర్థుల తరఫున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాసరావు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి దళిత ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత కాలనీలు అయిన దుర్గా కాలనీ, రాజీవ్ కాలనీ, రెల్లి కాలనీలలో సైకిల్ గుర్తు, కమలం గుర్తులపై గూటూరు శ్రీను కూటమి నేతలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. గూటూరు శ్రీను గతంలో వైసీపీ నాయకులు కనుక ఆయనకు పట్టణ దళిత ప్రజలతో అత్యంత సన్నిహిత బంధంతో పాటు 7 దళిత పేటల్లో తనకంటూ అనుచర వర్గాలు కలిగి ఉండడంతో ఫ్యాను ఓట్లు అన్ని సైకిల్కి కమలానికి పడేటట్లు గూటూరు శ్రీను ప్రచారంలో వేగం పెంచారు. గూటూరు ప్రచారానికి స్వాగతం పలకడానికి వందల గడపలు ఎదురు చూశాయి. కొందరు మహిళలైతే గూటూరు శ్రేణికి హారతులు పట్టి విజయ తిలకాలు దిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రేణు ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితను గెలిపించడానికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించడానికి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. और साइकिल के और कॉल बोर्ड के साइकिल के और साइकिल और कॉल बोर्ड साइकिल అందరికీ నమస్కారములు. ఈరోజు ఎన్నికల ప్రచారం జరిగింది. ఈరోజు దుర్గా కాలనీ, రాజనగర్ కాలనీ, రైల్వే కాలనీ, ఈ 3 కాలనీ తిరగడం జరిగింది. తర్వాత మా మూడు పార్టీలు కలిపి నాయకులతో గూటూరు శ్రీని గారు 3 పార్టీలతో తిరిగారు. ప్రతి ఇంటింటికి తిరిగి అమ్మ మీరు సైకిల్కి ఓటేసి గెలిపించండి, కలాపు వేసి గెలిపించండి అమ్మని చెప్పేసి ప్రతి అమ్మని అడిగారు, ప్రతి చెల్లెమ్మని, ప్రతి అక్కమ్మని అడిగారు. గూటూరు శ్రీని గారు ఇంటింటికి తిరిగి 3 పార్టీ నాయకుల్ని తిరిగి కలిసి ఆయన కష్టాల సుఖాల కోసం అడిగారు. మీ అంటాను ఉన్న మీ వెనకాల నేను ఉంటాను, మీ అంట నన్ను గెలిపించానమ్మా అనేతమ్మని మన సీఎం రమేష్ గారిని గెలిపించండి, మీ వెనకాల నేను ఉంటాను, మీ వెనకాల ఎప్పుడు మీ తోడు ఉంటానని చెప్పేసి ఆయన అమ్మని, అక్కని, చెల్లెని అందరిని అడిగాడు, చేశాడు. తిరిగి ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు గడప తిరిగి ఈరోజు చేశాడు ఆయన కార్యక్రమం. రేపు మళ్ళీ ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంద్ర కాలనీలో తిరగవలసి వస్తుంది. ఈరోజు ప్రచారం ఉంది. ఈరోజు సాయంత్రం గూటూరు శ్రీని గారిది. నాయకులందరూ ఈరోజు వస్తారు అక్కడికి. నాయకులతో యూత్ తర్వాత అందరూ కలిపి ఆయన గూటూరు శ్రీని యూత్ అందరూ కలిసి ఆయనతో ఉంటామని, ఆయనతో తిరుగుతామని, మేము కలిసిమెలిసి ఎప్పుడు ఉంటామని జీవితంతో కోరుకోవడం సెలవు తీసుకున్నాను. ఈరోజు మా గూటూరు శ్రీనివాసరావు గారు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మా రెల్లి కాలనీ, దుర్గా కాలనీకి వచ్చి ప్రతి అమ్మని, ప్రతి అక్కని ఇంటికి వచ్చి ప్రతి గడపకి వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని వాళ్ళ ప్రచారం చేసుకుని 3 పార్టీలు తరపున మా శ్రీని గారు వచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి సమస్యని తీసుకొని గెలిపించాలి. కాలువపుల్ని సీఎం రమేష్ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకొని అందరితో మాట్లాడి వాళ్ళ సమస్యను కనుక్కొని అందరితో జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ అని ప్రతి ఒక్కరు ఒకటి వాళ్ళకి వేయాలని కోరుకొని శ్రీని గారు కోరుకున్నారు. దుర్గా కాలనీ, రెల్లి కాలనీ యూత్ కుర్రాళ్ళందరూ ఆయన వెనకాల నడుచుకొని వచ్చి పాల్గొన్నాం, భారీగా పాల్గొన్నాం. జై గూటూరు శ్రీనివాసరావు గారికి, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. 70వ వార్డు శ్రామిక నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వార్డు అధ్యక్షులు కొయిలాడ శంకర్రావు, బొడ్డేడ రమణ, సూరిశెట్టి, పెంటారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభారత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం గౌర సామాజిక వర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. పదవులతో పాటు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పీలా గోవింద్ మాట్లాడుతూ అనకాపల్లిలో అమర్నాథ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అక్కడి ప్రజలు చీదరించుకుంటేనే ఇక్కడికి వచ్చారన్నారు. మంత్రిగా ఉంటూ అనకాపల్లిని అన్ని విధాలా దోచేశారని ఆరోపించారు. అటువంటి వ్యక్తికి గాజువాక ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మంత్రి హోదాలో ఒక్క పరిశ్రమ తేలేని వ్యక్తి గాజువాకను ఉద్ధరిస్తాడంటే ప్రజలు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు.
కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఆడారి రామకృష్ణ, వెంకట అప్పారావు, బీసెట్టి రమణబాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో గౌరీలు సుమారు 1400 మంది సమావేశానికి హాజరయ్యారు. ఇట్లా మేము ఏంటంటే క్రమశిక్షణగా ఉంటాము, చదివించుకుంటాము, అలా సహాయం ఈజీగా వెళ్ళి ఇంకొకరిని కోరము, మా స్వయం కృషితో మేము పనిచేసి వెళ్తామని చెప్పారు. సో ఆనందించాను అది విని. అండ్ మీలో ఆ స్వభావం ఉంటే నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే మీరు ఇంకా బలపడండి. మీరు బలపడడం ద్వారా మీరు 10 మందికి సహాయం చేయండి. ఎందుకంటే ఇవాళ సమాజం అందరూ బాగాలేదు. ఏంటండి? ఓకే ఓకే, మీరు కూడా 10 మందికి సహాయం చేయండి అండి. ఎందుకంటే ఇవాళ నా ఆలోచన అదే. నేను ఇవాళ రాజకీయంలో రావాల్సిన అవసరం నాకు లేదు. మూర్తి గారు మా తాతగారు ఇక్కడ ఎంపీగా చేశారు. ఆయన 1964లో ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసి ఆయన 27 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత 91లో ఎంపీగా గెలిచాను. ఆయన సంపాదించింది, ఆయన సృష్టించిన దానివల్ల ఇవాళ నేను ఒక మంచి జీవితం బతుకుతున్నాను. నేను నా ఒక్క స్వార్థం గురించి నేను ఆలోచిస్తే నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మన సంఘ భవనం ఇస్తాడని ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను. మన సంఘ భవనానికి నేను స్పేస్ కేటాయిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అనేక సందర్భాల్లో గౌరీలు వారు సంఘం నడిపేటట్టుగా ఇంక ఏ కులస్తులు నడపరని. అలాగే వైశ్యులు కూడా చూశారు. ఎందుకంటే ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా అది సంఘపరంగా వినియోగించి సంఘ ప్రయోజనాల కోసం చేసేటువంటి చాలా నిబద్ధతగా నేను చూసినటువంటి సంఘాలు ఉన్నాయి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే మరి గౌరీలు చేసినటువంటి సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా సరే డబ్బులు చూసేసరికి వాళ్ళ విశ్వరూపం కనిపిస్తుంటుంది. కానీ గౌరీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం ఖచ్చితంగా దాన్ని చాలా జాగ్రత్తగా అందరి డబ్బులు అంటే మన డబ్బులు అంటే అందరి డబ్బులు, అందరి డబ్బులు అంటే మన డబ్బులు, ఇది చాలా జాగ్రత్తగా వాడాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. అది నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా చూసినటువంటి సంగతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారు, ఈరోజు మనం చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఓట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, మిర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ఓటర్లకు వివరించారు. ఎవరు ఎటువంటి అపోహలను నమ్మొద్దని, ప్రస్తుత పథకాల కంటే ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణమైన సహకారంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవేమి తీయరండి. మన చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఇప్పుడున్నటువంటి పథకాలు ఏమి మేము తొలగించము, ఏమి తీయము, అన్ని అందరికీ సక్రమంగా అందేలాగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలాగే మేము చేస్తాం తప్ప ఎవరికి ఎటువంటి పథకాలు అనేవి తీసివేయమని చెప్పారు. వాలంటీర్లకు కూడా 10,000 జీతం చేసేస్తానన్నారు. తర్వాత పెన్షన్ వికలాంగులకి 6,000 అండి, వృద్ధులకి 4,000 రూపాయలు. ఈ 3 నెలలు కలిపి కూడా రేపు జూన్ నెలలో 4,000 ప్లస్ ఈ 3,000 కలిపి ఒకేసారి 7,000 రూపాయలు వృద్ధులకు కూడా అందిస్తామని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. అయితే మన రాష్ట్రంలో ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అది బయటికి రావాలంటే చాలా కష్టం. అందుకని మనం కేంద్ర ప్రభుత్వంతో కూడా పూర్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమి సరిపోకపోవచ్చు. ఎందుకంటే వీడు మొత్తం అప్పులు 20 సంవత్సరాలు సరిపో. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు దగ్గరికి రావడంతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తన ప్రచారాన్ని ఉత్సాహవంతంగా కొనసాగించారు. బుధవారం పెందుర్తి పాత ఊరు నుంచి ఆరంభమైన
అదీప్ ప్రచారం నల్లక్వారి, పులగవానిపాలెం, నరవవానిపాలెం, అయ్యప్పనగర్ ప్రాంతాల్లో జాతరలా సాగింది. ఈ దిశలో ద్రోణంరాజ్ నగర్ విచ్చేసిన అదీప్ రాజ్కు వైసీపీ యువనేత లెక్కల రమేష్ వందలాది మంది మహిళలతో మంగళహారతులు అందిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఆలయాల నందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చగలిగిన వాడే నాయకుడని, సృష్టించేవాడు నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. పెన్షన్ల విధానంలో టీడీపీ నాయకుల వైఖరిని తప్పుపట్టారు. రేపు అధికారంలోకి వచ్చాక ఏమైనా ఉంటుందా? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి తీసేసే వ్యవస్థ ఏదో తెలుసా? వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళ అధికారంలోకి వస్తే మొట్టమొదటి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు. మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టుకోవాలి, ప్రతి దానికి లంచ్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారమ్మా మనందరికీ కూడా మన మీటింగ్లో, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పనినా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి దాని మీదే సంతకం పెడతానని చెప్పడం జరిగింది. అంతేకాదు వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లడమే కాదు, ఈ 3,000 రూపాయల పెన్షన్ని 2 దఫాలుగా పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3,500 అన్నారో వెంటనే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటకి. నేను 4,000 ఇస్తాను. మనం ఎప్పుడైనా నీ మొహానికి పెంచావా? ఈ రోజేమో ఈ రకమైనటువంటి మాటలు. కార్యక్రమం చేయలే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి. ఈ రోజు మళ్ళీ బోల్డ్ కబుర్లతో వస్తున్నారమ్మా. నేను ఇందాకలు అడిగాను కదమ్మా, గతంలో 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడు ఎవరికైనా? కనీసం ఆ పైప్ అయినా ఇచ్చాడు, సిలిండర్ పైపు లేదు. ఈ రోజు వచ్చి మళ్ళీ నేను 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు. నమ్ముతా? గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు ఎవరికైనా? ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తామంటున్నాడు. నమ్ముతావా? ఇంకా నెమ్మలు నామని దగ్గర పెట్టుకోండి బాండు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 మళ్ళీ రాసి పెట్టుకోండి. మళ్ళీ మార్కెట్లో ఏదైనా 100 రూపాయలు అన్నట్టు కదా, ఏదైనా చెప్పేద్దామని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 12,000, నీకు 13,000, నీకు 16,000, ఏది వస్తుంది చెప్పి. పాతపట్నం మండలం కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు పాతపట్నం మండల కేంద్రంలోని అచ్యుతాపురం జంక్షన్ నుండి కోర్టు కూడలి జంక్షన్ వరకు వేలాది మంది మహిళా మండలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ జగనన్న కోసం మేమంతా సిద్ధమని గళం విప్పుతూ జైహో జగనన్న అంటూ రెడ్డి శాంతి నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలతో చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రెడ్డి శాంతి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్లు, ఎంపీడీసీలు, సర్పంచ్, వైస్ సర్పంచ్లు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఆడబిడ్డల ఖాతాల్లో
నిన్న మోదీ సభలో చేసిన విమర్శలు చూస్తే ఒక్కటే అనిపించింది. 2019లో మోదీ ఇదే చంద్రబాబు గురించి పార్టీలు మార్చే వ్యక్తి అని, వెన్నుపోట్లు అత్యంత అవినీతి పరుడని చెప్పి ఆ నోటితోనే ఇప్పుడు 2024లో ఎన్డీఏ కూటమిలో చేరగానే గొప్ప నాయకుడని పొగుడుతున్నారు. గెలవడం కోసం ప్రధానమంత్రి కూడా అబద్ధం చెప్పడం ఘోరం. మీ కూటమిని, మోదీని, చంద్రబాబుని, పవన్కి ఒకటే అడుగుతున్నా, మీరు ఆంధ్రప్రదేశ్కు ఏం హామీ ఇస్తున్నారు? ప్రత్యేక హోదా ఇచ్చేందుకు జట్టు కట్టారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేయడం అనేది జట్టు కట్టారా అంటూ ప్రశ్నించారు. నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు అన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలమంచల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జై జగన్ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ. పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వర్మ. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించండి. ఓటర్లకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్. సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆడల్ కిషోర్ కుమార్, ఒక కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.